మనం ఫ్లాష్ సేల్స్ అనేవి ఎప్పుడు వింటూనే ఉంటాము. మామూలుగా ఇవి మొబైల్ ఫోన్స్ మీద లేకపోతే ఈ కామర్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇలాంటి సైట్స్లో వాటిలో మనం ఫ్లాష్ సేల్ అని చెప్పి చూస్తూ ఉంటాం కదా. సో ఫస్ట్ టైం మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి ఈ పదం అయితే వింటున్నాను నేను. అంటే మీరు ఇంతకుముందు విన్నారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బిఎస్ఎన్ఎల్ ఈ సేల్ అయితే త్వరలో తీసుకురాబోతుంది. వీళ్ళ దగ్గర ఏమున్నాయి అంటే వీళ్ళ దగ్గర డేటా ఉంది కదా, అంటే బ్రాడ్బ్యాండ్ సర్వీసు, అలాగే ఈ బిఎస్ఎన్ఎల్ ఈ సిమ్ సర్వీస్, నెట్వర్క్ సర్వీస్ ఉన్నాయి కదా. సో దీని మీద వీళ్ళు ఫ్లాష్ సేల్ అయితే తెస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేసేది ఫ్రీ డేటా అంట, బ్రాడ్బ్యాండ్ డీల్స్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే వీళ్ళ కన్స్యూమర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి డిస్కౌంట్స్ కూడా ఈ ఫ్లాష్ సేల్ అయితే ఇవ్వబోతున్నారు. అంటే 5G రీసెంట్ గానే వీళ్ళు లాంచ్ చేశారు. హైదరాబాద్లో టెస్టులు నడుస్తున్నాయి. సెప్టెంబర్లో అనుకుంటా వీటిని తీసుకొచ్చేది 5Gని. వీళ్ళు కొన్ని మెట్రో సిటీస్లో అలాగే తీసుకురావాలని చెప్పి చూస్తున్నారు. అది కూడా బ్రాడ్బ్యాండ్ సర్వీస్ లాంటిదే. సో దాన్ని కూడా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఏమైనా ప్లాన్స్, మళ్ళీ డిస్కౌంట్స్, ఫ్రీ డేటా ఇలాంటివి ఏమైనా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే వివో X200 FE వివో నుండి రాబోయే కాంపాక్ట్ మొబైల్ అనమాట. చిన్న సైజులో అయితే మొబైల్ వస్తుంది. 6.3 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. రీసెంట్ గానే మనకి OnePlus కూడా తీసుకొచ్చింది. OnePlus 13S ఏదో పేరు మీద, చిన్న సైజు. సో అటువంటి మొబైల్ని మనకి నెక్స్ట్ వీక్ అయితే లాంచ్ అయిపోతుంది వివో. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ చేశారు. సో ఇందులో మనకి 6.3 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 9300+ ఈ ప్రాసెసర్ ఉంటుంది. IP69 రేటింగ్తో 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 6500 mAh బ్యాటరీ, జేస్ లెన్స్ ఉంటాయి. ట్రిపుల్ కెమెరా సెటప్ లో 2 కెమెరాలు 50 మెగాపిక్సెల్ ఉంటాయి. అందులో ఒకటి టెలిఫోటో సెన్సార్, ఇంకోటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూసినట్టయితే 50,000 లోపు ఈ మొబైల్ ని తీసుకొస్తారు అనిపిస్తుంది. మరి చూద్దాం ఎంత ప్రైస్ వేస్తారు. నేను అనుకోను ఇంకా ఎక్కువగా తీసుకురావచ్చు. ఈ 9300+ అనే ప్రాసెసర్తో మనం రీసెంట్గా కొన్ని మొబైల్స్ కూడా చూసాం. 30,000 లోపు వచ్చిన మొబైల్స్. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి యూట్యూబ్లో ఒక కొత్త సెర్చ్ ఫీచర్ అయితే తీసుకురాబోతుంది. ఏఐ పవర్తో ఈ సెర్చ్ ఇంజిన్ అయితే పనిచేస్తుంది అనమాట. యూట్యూబ్లో ఏదైనా మనం సెర్చ్ చేసామనుకోండి, సపోజ్ మీరు ఏదైనా ఒక మొబైల్ గురించి సెర్చ్ చేస్తే ఆ మొబైల్ తాలూకా అన్బాక్స్లు కానీ, రివ్యూలు కానీ, లేకపోతే న్యూస్లు కానీ అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి కదా. సో అలాగా ఈ సెర్చ్ ఏం చేస్తుందంటే, ప్రత్యేకించి మనం ఏదైతే ఆ మొబైల్కి సంబంధించిన ఒక ఫీచర్ గురించి మనం సెర్చ్ చేస్తే ఆ ఫీచర్ని వరకే మనకి ఆ క్లిప్ లాగా ఆ వీడియో కింద చూపిస్తూ ఉంటుంది. అలాగే దాని తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా మనకు అక్కడైతే టెక్స్ట్ రూపాన్ని కనిపిస్తుంది. ఈ కైండ్ ఆఫ్ ఒక ఫీచర్ని అయితే చేస్తున్నారు. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ తీసుకున్నాను, కానీ మీరు ఏదైనా సెర్చ్ చేస్తే, మీరు ప్లేస్ గురించి కావచ్చు, లేకపోతే ఏదైనా కుకింగ్ సంబంధించి కావచ్చు, ట్రావెలింగ్ సంబంధించి ఏదైనా సరే మీరు సెర్చ్ చేస్తే దానికి సంబంధించి వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను టెక్ న్యూస్లో ఎక్కడో చోట నథింగ్ గురించి మాట్లాడాను కదా. సో మీరు ఫోన్ 3 గురించి మీరు సెర్చ్ చేసినప్పుడు ఈ వీడియో మొత్తం మీద నేను జస్ట్ ఒక 1 minute ఏమో నథింగ్ ఫోన్ 3 గురించి మెన్షన్ చేశాను. ఆ క్లిప్ను వరకు ఇది మెన్షన్ చేసి బయటికి తీసి వీడియోలో ఆ క్లిప్ను చూపిస్తుంది అనమాట కింద మనకి సెర్చ్లో. అది క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా ఆ వీడియో వరకు వెళ్ళొచ్చు. ఇది కాకుండా మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఆస్క్ అనే ఒక బటన్ కూడా తీసుకురాబోతున్నారు. సో ఏదైనా మీరు ఆ వీడియోకి రిలేటెడ్గా ఏదైనా అడగాలి అనుకుంటే త్రూ ఏఐని అయితే అడగొచ్చు అనమాట. ఎలా అయితే ChatGPT వర్క్ చేస్తుందో సేమ్ అదే మాదిరిగా మీరు దానికి సంబంధించి అడిగితే ఏఐ ఆన్సర్ అయితే చేస్తుంది. గూగుల్ జెమినీ ద్వారానే ఇవన్నీ మనకు నడుస్తూ ఉంటాయి. సో ఆ ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అయితే ఈ ఫీచర్ అనేది అందరికీ అంటే అందరికీ ఇస్తారా యూజర్స్ కంటే ఇది డౌటే. మెయిన్ ఎవరైతే ప్రీమియం మెంబర్స్ ఉన్నారో, యూట్యూబ్ ప్రీమియం మెంబర్స్, సో వాళ్ళకైతే ఫస్ట్ రోల్ అవుట్ చేస్తారని తెలుస్తుంది. మరి అదర్ పర్సన్స్కి అంటే నాన్ ప్రీమియం మెంబర్స్కి మరి ఇస్తారా లేదనేది క్వశ్చన్ మార్కే.